నమస్తే. వ్యవసాయ పనుల కోసం కూలీలు దొరకడం లేదా? పెట్టుబడి ఖర్చు పెరిగిపోతుందా? మరో 22 ఏళ్లలో ఇలాంటి బాధలు ఉండకపోవచ్చు. ఎందుకంటే సంప్రదాయ వ్యవసాయానికి కాలం చెల్లబోతోంది. మనుషులు చేయాల్సిన సేద్యం పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, రోబోలు, ఐఓటీలు, డ్రోన్లు చేయనున్నాయి. అంటే మనుషులు చేయాల్సిన పనులు మనుషులు చేస్తాయన్నమాట. ఇప్పటికే జోడెడ్లు కాడి మోయడం తగ్గిపోయింది. దుక్కి దున్నే పనులు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లే చేస్తున్నాయి. విత్తనాలు చల్లే పనులను సీడ్ డ్రిల్స్, కలుపు తీయడానికి పవర్ వీడర్లు, పంటలు కోత కోయడానికి హార్వెస్టర్లు వంటి అత్యాధునిక యంత్రాలు వచ్చాయి. కూలీల అవసరాన్ని తగ్గించాయి. పురుగు మందుల పిచికారి కోసం డ్రోన్లు వచ్చాయి. మోదీ సర్కార్ దేశంలోని 15,000 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్ ఆపరేటర్లుగా ట్రైనింగ్ ఇచ్చింది. 10 లక్షల విలువ చేసే డ్రోన్లను 2 లక్షలకే అందిస్తోంది. రైతులకు వీటికి అద్దెకు ఇస్తున్నారు. అయినప్పటికీ రైతులకు పెట్టుబడి ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. రైతులు సంప్రదాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. పంటల మార్పిడి ఉండడం లేదు. సాయిల్ టెస్ట్ చేయించడం లేదు. అనవసరంగా ఎరువులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది. చాలామంది రైతులు డబ్బాలతో పురుగు మందులు స్ప్రే చేస్తుండటంతో వృధా ఎక్కువ అవుతోంది. చీడపీడలు సోకినప్పుడు ఎలాంటి పురుగు మందులు వాడాలో చాలామందికి ఒక అవగాహన అనేది ఉండడం లేదు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు అందరూ తీసుకోలేకపోతున్నారు. ఎరువులు, పురుగు మందుల దుర్వినియోగం తగ్గితే, తక్కువ టైంలో వాటిని చల్లగలిగితే రైతులకు నష్టం తప్పుతుంది. ఇక ముందు ఈ పనులన్నీ కృత్రిమ మేధస్సు చేయబోతోంది. రైతుల స్థానంలో రోబోలు వస్తాయి. అత్యాధునిక రైతు అవతారం ఎత్తుతాయి. అవే పంటలను పరీక్షిస్తాయి, చీడపీడలను గుర్తిస్తాయి, వెంటనే ఎలాంటి పురుగు మందులు చల్లాలో పురమాయిస్తాయి. పంటల్లో కలుపు మొక్కలను మెషిన్ లెర్నింగ్ గుర్తించి రోబోలతో కలుపు తీస్తాయి. పంటలకు ఎంత నీరు కావాలో అవే నిర్ధారిస్తాయి. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేలా చూస్తాయి. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తనాలు ఎప్పుడు వేయాలో సూచిస్తాయి. పంట కోతకు వచ్చిన సమాచారం కూడా అందిస్తాయి. పంట దిగుబడి పెరిగేలా చేస్తాయి. కోత కోసిన తర్వాత ధాన్యాన్ని, మిగతా పంట ఉత్పత్తులను వాటిలోని తేమ, తాలు ఆధారంగా గ్రేడింగ్ చేస్తాయి. వాటిని ఏ మార్కెట్లో అమ్మితే గిట్టుబాటు ధరలు వస్తాయో కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాయి. వీటన్నింటి వల్ల రైతుకు పెట్టుబడి తగ్గుతుంది, నష్టం తప్పుతుంది, అధిక ఆదాయం పొందే వీలు కలుగుతుంది. మొత్తంగా మరో 22 ఏళ్లు అంటే 2047 నాటికి మానవరహిత అంటే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలు, డ్రోన్లు, ఐఓటీ పద్ధతిలో వ్యవసాయం చేయించాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. మరి 2047 నాటికి ఎందుకు అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటిలోగా మన దేశంలో మానవరహిత వ్యవసాయాన్ని తీసుకురావాలని మోదీ సర్కార్ పట్టుదలగా ఉంది. విజన్ 2047లో భాగంగా ఆ దిశగా ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ ఈ పరిశోధనలు కొనసాగనున్నాయి. దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు కోసం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపికైంది. ఈ ప్రయోగశాలకు ఎస్బీఐ 15 కోట్లు సమకూరుస్తోంది. దీన్ని ఎస్బీఐ ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ఫండర్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్గా పిలువనున్నారు. మొత్తంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచే దిశగా మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. అయితే దీనికి కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. వారిలోనూ నిరక్షరాస్యులే అధికం. జనాభా పెరుగుతున్న కొద్దీ చిన్న కమతాల సంఖ్య ఎక్కువ అవుతుంది. మరి చిన్న, సన్నకారు రైతులు టెక్నాలజీని ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది కూడా చూడాలి. టెక్నాలజీ వ్యవసాయ రంగాన్ని ఏలితే అప్పుడు రైతు కూలీల పరిస్థితి ఏంటి? వారికి ఉపాధి మార్గం ఎలా? దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపుతారనేది కూడా వేచి చూడాల్సిందే. నమస్తే.